నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రచారానికి వెళ్ళాలి, కానీ హెలిప్యాడ్ ల్యాండింగ్కి మాత్రం పర్మిషన్ ఇవ్వలేదు. అసలు ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు, ఏంటి, ఈ అంశాన్ని చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తే జనసేన అధినేత ప్రచారం చేయాలి అంటే 14th నుంచి 17th వరకు తనకి ప్రచారంలో వెళ్ళాలని చెప్పేసి ఉంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ హెలిప్యాడ్కి పర్మిషన్ ఇవ్వాలి ల్యాండింగ్కి. ఎందుకు సార్? ఎందుకు కక్ష కావాలని భయపడుతున్నారా, లేకపోతే తను సభలకు వెళ్తే వీళ్ళకి ఇంకా మళ్ళీ మైనస్ అయిపోద్ది అని చెప్పేసి అనుకొని ఇట్లాంటివన్నీ చేస్తున్నారు అనుకోవాలా? ఇప్పుడు ఒకటేంటంటే, ఇప్పుడు ఆయన సభలకి కొత్తగా అడ్డుకోవటం కాదు, గతంలో కూడా పవన్ కళ్యాణ్ సభల్ని అడ్డుకునే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసింది. దీంట్లో చాలా లాజిక్ ఉందని చెప్పి నేను అనుకుంటున్నా, పొలిటికల్ లాజిక్ ఉందని చెప్పి నేను అనుకుంటున్నా. ఎందుకు అనుకుంటున్నానంటే, ఇప్పుడు కేసీఆర్ ఏదైతే రాజకీయ వ్యూహం ప్రకారం వెళ్ళారో గత 10 సంవత్సరాల నుంచి 2014 నుంచి 2023 ఓడిపోయేంత వరకు ఏ లాజిక్ తోటి అయితే వెళ్ళారో అదే లాజిక్ని జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్నారేమో అనిపిస్తుంది. కానీ ఏంటంటే, మీరు గమనిస్తే కనుక తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం ఎవరు, బీజేపీనా కాంగ్రెసా అనేటువంటి క్లారిటీ ఎన్నికలు షెడ్యూల్ విడుదలయ్యేంత వరకు కూడా రాకుండా చేయగలిగాడు కేసీఆర్. 2023 ఎన్నికల షెడ్యూల్ రాక ముందు వరకు కూడా అదే స్ట్రాటజీని ప్లే చేశారు. సో దాంతో పోటీ ఎవరు అంటే, నేను మాత్రమే సింహం సింగిల్ అనేటువంటిది వినిపించారు ఇక్కడ కూడా కేసీఆర్. సింహం సింగిల్, బీజేపీ అలాగే కాంగ్రెస్ పార్టీ మీరు తెలుసుకోండి అని చెప్పి చెప్పలేదు. మాకు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ అని ఒకరోజు అంటే, ఇంకో రోజు మాకు ప్రత్యామ్నాయం బీజేపీ అని ఇంకోసారి అనేవాళ్ళు. అంటే బీజేపీని డౌన్ చేయాలనుకున్నప్పుడేమో కాంగ్రెస్ నాకు ప్రత్యామ్నాయం అని చెప్పి చెప్పేవాళ్ళు. అలాగే బీజేపీని ప్రత్యామ్నాయం అనుకున్నప్పుడేమో కాంగ్రెస్ నాకు ప్రత్యామ్నాయం అనేవాడు. ఇట్లా రెండు పార్టీలతో ఆడుకుంటూ వచ్చారు ఆయన. ఏ పార్టీ అసలు ప్రత్యామ్నాయం, అసలు బీఆర్ఎస్ పార్టీకి అనే కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు ప్రజల్లో, తెలంగాణ సమాజంలో ప్రత్యేకించి. సరే, ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత మొత్తం సిచ్యువేషన్ మారిపోయింది. కర్ణాటక ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత టోటల్గా అనూహ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. కేసీఆర్ ఏదైతే ప్లాన్ అనుకున్నారో అది బూమ్రాంగ్ అయింది. సో సేమ్ స్ట్రాటజీని జగన్మోహన్ రెడ్డి కూడా ప్లే చేస్తున్నారు అక్కడ. సో రెండు మార్గాలు, ఒకటి తెలుగుదేశం పార్టీని బలహీనపరచాలని అంటే తెర వెనుక వ్యూహం, తెర ముందు ఇంకొక వ్యూహం. తెర ముందు ఏంటి, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ని కానీ లేదంటే లీడర్లు కానీ భయపెట్టడం, వాళ్ళని అరెస్ట్ చేయడం, జైల్లో పంపించడం. ఇది ఒక కార్యక్రమం చేశాడు జగన్మోహన్ రెడ్డి గత 4 సంవత్సరాల నుంచి. క్యాడర్నేమో భయపెట్టాడు, చాలా చోట్ల భయపెట్టడం. తర్వాత అసలు న్యూస్ కూడా రాయనీయకుండా ఈవెన్ నా ఇంటికి కూడా పంపించారు కదా పోలీసులు. నేను తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు, ఆ పార్టీ సభ్యత్వం లేదు, కానీ ఆ పార్టీతో ఏమన్నా కలిసి మనకి ఏమన్నా ఉన్నాయా సానుభూతి పడినట్టు అది కాదు. కానీ నా ఒక జర్నలిస్ట్గా నేను 26 years ఉన్నా కానీ పంపించారు. అంటే ఏ స్థాయిలో వాళ్ళు తెలుగుదేశం పార్టీని డ్యామేజ్ చేయాలి, తెలుగుదేశం పార్టీకి సంబంధించి మనం ఏమి అనుకూలంగా కూడా మాట్లాడాలి. కానీ కొన్ని సందర్భాల్లో కంపేర్ చేసినప్పుడు పరిపాలనని విశ్లేషణ చేయాల్సి వస్తుంది. విశ్లేషణ చేసినప్పుడు అది వాళ్ళకి నెగిటివ్ అనిపించినప్పుడు కూడా వాళ్ళు పోలీసులు ప్రయోగిస్తున్నారని అంటే ఏ స్థాయిలో వాళ్ళు తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలనుకుంటున్నారనే దానికి ప్రత్యక్ష నిదర్శనం సంఘటన. 2 పోస్టులు, సోషల్ మీడియాలో పోస్టులు ఫార్వర్డ్ చేసినా కానీ అరెస్ట్ చేసినట్టు సందర్భం ఉంది. రంగనాయకం అని ఒక 60 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక పెద్ద ఆవిడ ఎవరో అమెరికా నుంచి ఎవరో పోస్ట్ చేస్తే ఆ పోస్ట్ని రీపోస్ట్ చేశారు. దానికి ఆవిడని పోలీస్ స్టేషన్కి పిలిచి విచారించారు. ఇక సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు అనేక మందిని 41A నోటీసులు ఇవ్వటం, వాళ్ళని అరెస్ట్ చేయటం, వాళ్ళని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పడం, కొంతమంది మీద మ్యాన్ హ్యాండిల్ చేయటం, ఇవన్నీ కూడా చాలా జరిగినాయి. అంటే టెర్రరైజ్ చేయటం, తెలుగుదేశం పార్టీని క్యాడర్ని టెర్రరైజ్ చేయటం, లీడర్ని అరెస్ట్ చేయటం. ఇప్పుడు అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారు, కొల్లు రవీంద్రని అరెస్ట్ చేశారు, దూలిపాల నరేంద్రని అరెస్ట్ చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది, ఇప్పుడు జేసీ బ్రదర్స్ జేసీ ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే తెలుగుదేశం పార్టీలో ఎవరైతే ఫోకస్డ్గా ఉంటారో లీడర్లు వాళ్ళందరినీ అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. సో తెలుగుదేశం పార్టీ లీడర్ని క్యాడర్ని భయపించేసి తెర ముందు ఆ విధమైనటువంటి యాక్టివిటీని చేశారు. సో తెర వెనుక ఏం చేశారు, తెలుగుదేశం పార్టీని బలహీనపరచడానికి అని అంటే పవన్ కళ్యాణ్ని హైలైట్ చేశారు వ్యూహాత్మకంగా. పవన్ కళ్యాణ్ని హైలైట్ చేసినందువల్ల ఇప్పుడు పవన్ కళ్యాణ్ లేకుండా, జనసేన లేకుండా అసలు తెలుగుదేశం పార్టీ లేదు అనేటువంటి ఒక అభిప్రాయానికి ఏపీ ప్రజలను, ఏపీ సమాజాన్ని తీసుకురావడంలో జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యారు. ఇవాళ పరిస్థితి అది. సో ఎందుకు ఆ విధంగా ఎలా వ్యూహాత్మకంగా ప్లే చేశాడు అది తెర వెనుక అని అంటే,
పవన్ కళ్యాణ్ యాక్చువల్గా అతను సీరియస్ పొలిటీషియన్ కాదు అనేది ఆయన మీద మొదటి నుంచి ఉన్నట్టు ముద్ర. ప్లస్ ఆయన కొన్ని రోజుల పాటు నేను పూర్తి రాజకీయాలు అన్నారు, ఆ తర్వాత మళ్ళీ సినిమాలు చేసుకున్నారు, మళ్ళీ సినిమాలు రాజకీయాలు రెండు చేసుకుంటానని అన్నారు. తర్వాత నేను ఇక నుంచి ఫుల్ పేజ్డ్గా రాజకీయాలకి నెక్స్ట్ 1 year మొత్తం రాజకీయాలు అని చెప్పి 1 year క్రితం చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ సినిమాలు చేసుకుంటున్నారు. సినిమాలు చేసుకుని ఇక్కడ ఖాళీ ఉన్నప్పుడు ఆయన వెళ్తున్నారు, అప్పుడప్పుడు వెళ్ళొస్తుంటారు. సరే, అప్పుడప్పుడు కొన్ని కార్యక్రమాలకి ఆయన పిలుపునిస్తూ ఉంటారు. మీకు గుర్తుంటే కనుక 1 year బ్యాక్ ఒక కార్యక్రమానికి ఫస్ట్ అక్కడ ఇసుకు సంబంధించి భవన కార్మికులు ఇబ్బంది పడుతుంటే జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు కొన్ని ధర్నాలు చేస్తారు, ఆందోళన చేస్తే ఈయన ఒక మార్చిని పెట్టారు, ఒక ఆందోళన కార్యక్రమాన్ని పెట్టారు అక్కడ, రోడ్డు మార్చ్. సో పెట్టిన సందర్భంగా ఈయన అక్కడికి వెళ్ళాలంటే ఈయన అక్కడికి వెళ్లకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం, పర్మిషన్ ఇవ్వకుండా చేసేటువంటి ప్రయత్నం చేశారు. సో ఆయనకి పర్మిషన్ ఇవ్వకపోయేటప్పటికి, పర్మిషన్ ఇవ్వట్లేదు అనేటప్పటికి అదొక పెద్ద న్యూస్గా 2-3 రోజులు నడిపారు మీడియాలో. సో దాంతో హైలైట్ అయిపోయింది ఆ రోజున పవన్ కళ్యాణ్. అదే స్ట్రాటజీని పవన్ కళ్యాణ్ ఎప్పుడు సభలు పెట్టినా లేదా ఎప్పుడు వారాహి యాత్ర, ఆయన మొత్తం వారాహి యాత్ర ఎన్ని రోజులు చేశారు, కానీ ఆయన వారాహి యాత్ర చేసినటువంటి ఒక 15 రోజులకి కనీసం ఒక 5-6 నెలలు వారాహి దాని మీద ప్రచారం చేసుకుంటారు. మేము వారాహి మా రోడ్ల మీద తిరగనివ్వని, అసలు అది ఆర్టీఏ నిబంధనలకు అనుగుణంగా వారాహి డిజైన్ లేదని, బస్సు కొన్ని రోజులేమో అది అసలు కుక్కల వ్యాన్ అని, ఇట్లా రకరకాలుగా కామెంట్లు, అటువైపు నుంచి కామెంటు, వైసీపీ నుంచి కామెంటు, జనసేన నుంచి కామెంటు, ఇలా మొత్తం కూడా ప్రజల కాన్సన్ట్రేషన్ అంతా కూడా జనసేన వైసీపీ వైపు తిప్పేశారు. ఆ తర్వాత వారాహి యాత్రకి ఈయన వచ్చారు, అది చేసుకున్నారు, అయిపోయింది. సో ఇలా ఏ కార్యక్రమం తలపెట్టినా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నప్పుడు ఆయన పరామర్శనకు ములాఖత్ కావడానికి పర్మిషన్ తీసుకుని వెళ్తున్నప్పుడు అక్కడికి వెళ్ళనీయకుండా ఆయన అడ్డుకున్నారు. ఎక్కడ అడ్డుకున్నారు? తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బోర్డర్ అడ్డుకుంటే ఆయన రోడ్డు మీద కూర్చుంటే అందరూ హైలైట్ అయింది మీడియాలో, ఆయన చుట్టూ మొత్తం తిరిగింది వ్యవహారం. ఇది స్ట్రాటజీ, పొలిటికల్ స్ట్రాటజీ. తెర వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పొలిటికల్ స్ట్రాటజీ ఏంటంటే తెలుగుదేశం పార్టీని దెబ్బతీయడానికి ఇది తెర వెనుక ప్లాన్, తెర ముందు ఆ ప్లాన్ ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు ఈ 2 పార్టీలకు సంబంధించి ఇప్పుడు పొత్తులో ఉన్నటువంటి క్రమంలో ఇప్పుడు పొత్తులు వెళ్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఇంకా సీట్ల షేరింగ్ ఒక ఫైనల్ రావాలి. సో సీట్ల షేరింగ్ ఫైనల్ రాకూడదు. ఈ 2 పార్టీలు గెలిస్తే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అనేది క్లారిటీ ఉంది సర్వేల రూపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. సో సీట్ల షేరింగ్ రూపంలో ఏదన్నా విభేదం వస్తే విడిపోతాయేమో ఈ 2 పార్టీలు అనేది ఒకటి. దాంట్లో భాగంగా పవన్ కళ్యాణ్ లేదా జనసేన పార్టీ చాలా బలమైనటువంటి పార్టీ కాబట్టి 50 సీట్ల నుంచి 60 సీట్లైనా డిమాండ్ చేయాలి అనేది హరిరామ జోగి ద్వారా డిమాండ్ చేపిస్తూ ఒక రకంగా కొంతమంది, మరొక వైపు పవన్ కళ్యాణ్కి ప్రచారానికి కూడా అనుమతి ఇవ్వకుండా, ప్రచారానికి అనుమతి ఎలక్షన్లో ఇది ప్రతి పౌరుడి హక్కు, పైగా ఎలక్షన్ టైము. ఇప్పుడు ఈయనకి హెలికాప్టరు పర్మిషన్ ఇవ్వడానికి ఏమైంది? ఇప్పుడు ఆయన షెడ్యూల్ ప్రకారం 14వ తారీఖు నుంచి 17వ తారీఖు దాకా ఆయన ఎన్నికల ప్రచారం చేయాలి. ఎక్కడెక్కడ చేయాలి? అమలాపురం, రాజమండ్రి, ఏలూరు, భీమవరం ఇక్కడ చేసుకోవాలి. భీమవరం నుంచి ఆయన పోటీ చేయబోతున్నారు. సో భీమవరంలో అక్కడి నుంచి ప్రచారాన్ని ప్రారంభించాలనుకున్నారు. అక్కడ ల్యాండ్ అవ్వడానికి హెలికాప్టర్కి పర్మిషన్ లేదు. అదొక పెద్ద న్యూస్ 4 రోజుల నుంచి. ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు అని అంటే దీని వెనక వ్యూహం అది. అంటే జనసేనని పవన్ కళ్యాణ్ హైలైట్ చేయాలి, మేము బలంగా ఉన్నాము అనేటువంటి ఒక ప్రచారాన్ని క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసి సీట్ల షేరింగ్ విషయంలో కొంచెం డిస్టర్బ్ చేయాలి. ఇప్పుడు ఏ స్థాయికి తీసుకొచ్చారు ఆ ప్రచారాన్ని? పవర్ షేరింగ్ దాకా తీసుకొచ్చారు. అంటే ఈ 2 పార్టీలని, ఈ కూటమిని విచ్ఛిన్నం చేయాలి. ఇప్పుడు ఈ కూటమి ఉన్నందువల్ల జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాడు అనేది సర్వేల సారాంశం. దాంట్లో భాగంగానే ఆయన హెలికాప్టర్లకి ఎగరనీయకుండా, సిగ్నల్ ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి ఒక రాడార్ లాగా నిఘా పెట్టి, రాడార్ ద్వారా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని టీం ఉంటుంది ఆయనకి, ఆ టీం ద్వారా మొత్తం నిఘా పెట్టేసి జనసేనని పైకి లేపుతూ తెలుగుదేశం పార్టీని తెర వెనుక తెర ముందు డౌన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఒక పొలిటికల్ ట్రాజడీని ప్లే చేస్తూ ఉన్నారు. బహుశా నేను అనుకుంటా ఆ స్ట్రాటజీ చాలా భయంకరమైనటువంటి స్ట్రాటజీ అది. సో కేసీఆర్ కూడా అలాంటి స్ట్రాటజీని ప్లే చేసి దెబ్బతిన్నట్టు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో. సో పబ్లిక్ రివోల్ట్ అయినప్పుడు ఏ స్ట్రాటజీ పనికిరావు.
స్ట్రాటజీస్ వ్యూహాలు ఏమి పనిచేయవు. సో అలాంటి సిచ్యువేషన్ ఏపీలో ఉందనేది సర్వేలు చెప్తున్నాయి. రైట్. కాబట్టి ప్రయత్నాలు అయితే చేస్తారు, ఏ పార్టీ అయినా ప్రయత్నాలు చేస్తుంది. అలాంటి ప్రయత్నాల్లో భాగంగానే ఈయనకి హెలికాప్టర్ పర్మిషన్ ఇవ్వకపోవడం, లేకపోతే హెలికాప్టర్ పర్మిషన్ ఇచ్చినందువల్ల నష్టం ఏంటి అసలు, ఎందుకు ఇవ్వలేదు, వీళ్ళు కరెక్ట్. నిరాకరించడానికి కారణం ఏంటి అంటే రీజన్స్ ఏం లేవు అసలు. కాబట్టి ఇదంతా పొలిటికల్ స్ట్రాటజీ అని చెప్పి మనం చెప్పచ్చు. రైట్ రైట్, థ్యాంక్ యూ సో మచ్.